అందుబాటులోనే ఉండండి. రాజ్బోడాకి మనం కాల్ చేసాం. ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. కేసు గురించిన వివరాలు నాకు తెలియదు, నాకున్న సోర్సెస్ ప్రకారం నేను ఆ మాటలు మాట్లాడాను అంటున్నారు. రాజ్బోడాతో మాట్లాడదాం. రాజ్బోడా గారు, రాజ్బోడా గారు నమస్తే అండి. రాజ్బోడా గారు, మీరు ప్రవీణ్ మరణానికి సంబంధించి మీరు చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్లో మీపై కేసు నమోదైంది. నాకు ఇప్పటి వరకు ఎలాంటి కాపీ రాలేదు బ్రదర్. సో కాపీ వచ్చిన తర్వాత నేను దానికి చూసినాక కరెక్ట్ గా రియాక్ట్ అవుతాను. ఓకే, అంటే మీకు ఏ మెసేజ్ కానీ కాల్ కానీ ఏమి రాలేదు? ఎటువంటి సమాచారం రాలేదు? ఎలాంటి సమాచారం రాలేదు. ఓకే రాజ్బోడా గారు, ఒకవేళ మీకు సమాచారాన్ని ఏదో ఒక మోడ్లో పంపించాం, మీకు అందలేదు అని పోలీసులు చెప్పే అవకాశం ఉంటుంది. తర్వాత మీరు ఎప్పుడైనా ఇండియా వచ్చిన తర్వాత అయినా ఇప్పుడు నమోదైన కేసు పెండింగ్లో ఉంటే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు. ఉంటే నా లాయర్ ద్వారా అది కాపీ చూసిన తర్వాత దానికి ఏ అండర్ విచ్ సెక్షన్, ఏ భారత న్యాయ సంహిత బిఎన్ఎస్ కింద ఏ సెక్షన్ ప్రకారం వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు, అది అందులో మేక్ సెన్స్ ఉందా లేదా బట్టి అవసరమైతే పోలీసుల మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పోలీసులపై కూడా చర్యలు తీసుకుంటారా? తప్పకుండా. ఇఫ్ దే అబ్యూజ్ దేర్ పవర్, దే ఆర్ ద పబ్లిక్ సర్వెంట్స్. వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేస్తే వాళ్ళని కూడా సస్పెండ్ చేయడం జరుగుతుంది. రాజ్బోడా గారు, పోలీసులు ఏం చెప్తున్నారంటే ఈ కేసులో విచారణ జరుగుతుంది, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాం, అప్పటి వరకు అసత్యాలు ప్రచారం చేయొద్దు, అసత్యాలు మాట్లాడొద్దు అంటూ ఉన్నారు. కానీ మీరు బీజేపీ పెద్దలపైన ఆరోపణ చేస్తున్నారు, ఆధారాలు ఉన్నాయని అంటూ ఉన్నారు. సో మీరు చట్టాన్ని ఉల్లంఘించారు అనుకోవాల్సిన అవసరం ఉంటుందా? అందుకే పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారంట. వీటిని నేను స్టార్టింగ్ నుంచి చెప్పాను బ్రదర్, ఇది టిప్స్ లేదా లీడ్స్ అంటారు. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం తప్పు లేదు. రాజ్బోడా చెప్పినా చెప్పకపోయినా పోలీసులు తమ విధిని తాము నిర్వర్తించాల్సి ఉంటుంది. వాళ్ళు అన్ని రిపోర్ట్లు బయట పెట్టాల్సి ఉంటుంది. లక్షల మంది వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు, వాళ్ళకి ఎన్ని చెప్పినా దాని టిప్స్ వాటిని అందులో ఏమైనా మేక్ సెన్స్ ఉంటే వాటిని వాడుకోవచ్చు. కానీ పోలీసులు చేసే విచారణకి ఇండివిజువల్ వ్యక్తులు చెప్పేదానికి సంబంధం లేదు. వాళ్ళ ఇండిపెండెంట్ గా వాళ్ళ విచారణ కంటిన్యూ చేయాల్సిందే. రాజ్బోడా గారు, ఒకవేళ పోలీసులు మీకు నోటీసులు పంపిస్తే మీరు ఇండియాకు వస్తారా? మీ దగ్గర ఉన్న ఆధారాలు పట్టుకుని రండి అని మీకు నోటీసులు పంపిస్తే మీరు ఇండియాకు వస్తారా? లేదా మీ పైన ఇలా అసత్యాలు ప్రసారం చేశారు కాబట్టి మీరు విచారణకు హాజరు కండి అని, ఈ రెండు రకాల్లో ఏ నోటీస్ వచ్చినా మీరు ఇండియాకు వస్తారా? ఏ నోటీస్ వచ్చినా మొట్టమొదటిగా నేను చేసేది దాన్ని పూర్తిగా అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత నా లాయర్ ద్వారా రెస్పాన్స్ ఇస్తాను. ఓకే, అంటే మీ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయన్నారు కాబట్టి ఒకవేళ ఆధారాలను సబ్మిట్ చేయడానికి రండి అంటే వస్తారా? ఆధారాలు ఉన్నాయన్నా నేను లేవన్నా అనేది అది. రాజ్బోడా గారు చెప్పండి బ్రదర్. అదే, ఒకవేళ ఆధారాలు పట్టుకుని రండి, కేసుకు ఉపయోగపడుతుంది అని మీకు నోటీస్ ఇస్తే, ఎవిడెన్స్ యాక్ట్ కింద దేని కింద మీకు నోటీస్ ఇస్తే వస్తారా? నోటీస్ ఇస్తే నేను నా లాయర్ ద్వారా నేను ఏమన్నా అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు రాజానగరంలో నమోదైన కేసు గురించి ఆ కేసు వివరాలు తెలిసిన తర్వాత రియాక్ట్ అవుతానంటారు, రైట్? కరెక్ట్ కరెక్ట్. ఓకే, అప్పటి వరకు మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఆ హత్య కుట్ర పలానా వాళ్ళు అంటూ, ఇకనైనా ఆ వ్యాఖ్యలు ఆపుతారా లేదంటే మీరు దానిపైనే నిలబడి ఉంటారా? నాకు వచ్చిన ఎలాంటి ఇంకా ఫ్యూచర్ లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను ప్రజల ముందు పెడతాను. ప్రజలని నోరు మూపిస్తా అంటే అట్లా చెల్లదు. అట్లా పీపుల్ హ్యావ్ ఎవ్రీ రైట్ టు స్పీక్. వాళ్ళకి కరెక్ట్ అనిపించింది వాళ్ళు చెప్పడానికి వాళ్ళకి హక్కు ఉంది. సో ఈ కేసులు నోరు మూయించడానికి అని మీరు అనుకుంటూ ఉన్నారా లేదంటే రూమర్లు స్ప్రెడ్ అవ్వకుండా చేయడానికి అని అనుకుంటున్నారా? రూమర్లు అంటే ఒక రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అయినా, ఎవరైనా హత్య జరిగినా, ఎలాంటి నెగిటివ్ జరిగినా, ఒక వర్షం పడ్డా సరే ప్రజలు తమ అభిప్రాయాలను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. చెప్పినంత మాత్రాన మీ అభిప్రాయం చెప్పొద్దు అంటే మరి పోలీసులు పెట్టిన వాటికి కూడా అది యాక్సిడెంట్ గా క్రియేట్ చేసే ప్రయత్నం చేసినారు, ఆడ దుమ్ము లేసింది అంటే అది దుమ్ము లాగా లేనే లేదు. అట్లా మేము కూడా 100 కేసులు పెట్టగలుగుతాం పోలీసుల మీద. కానీ అంటే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇంకా రాలేదు కదా, బహుశా పోలీసులు కూడా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు, అందుకే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రావడానికి ఇంకా సమయం పడుతుంది. ప్రజలు అది హత్యగా ఉన్నటువంటి ఆధారాల మీద ప్రశ్నలు అడిగితే అతని మీద బైక్ ఎందుకు వచ్చి అట్లా పడుకున్నట్టు ఉంది అంటే మేము ఇంకా విచారణ చేస్తున్నాం అంటాడు. అదే యాక్సిడెంట్ రిలేటెడ్ వచ్చే వరకు మాత్రం అది యాక్సిడెంట్ గా చెప్పడానికి ఐజీ గారు అట్లనే ఎస్పీ గారు ప్రయత్నం చేశారు 2 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి. సో దే ఆర్ మిస్లీడింగ్ ద పీపుల్.
పోస్ట్ మార్టం కాకముందే శవాన్ని తీసుకోవని చెప్తే కేఏ పాల్ గారు అమలాపురం ఎంపీ గారు పట్టుబడితే అప్పుడు పోస్ట్ మార్టం చేశారు. సో వాళ్ళు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. సామాన్యులు ఇది న్యాయం చేయమని అడిగితే వాళ్ళ మీద కేసులు పెడతామంటే పెట్టుకోండి, ఎన్ని పెడతారో పెట్టుకోండి. సో మీరు ఈ కేసును లాయర్ ద్వారా ఎదుర్కొంటాను, ఒకవేళ నోటీసులు ఇస్తే ఇక్కడికి వచ్చే అవకాశం అయితే లేదు అంటారు. వస్తారా, లాయర్ ద్వారా రిప్లై ఇస్తారా? ఫస్ట్ థింగ్ బ్రదర్, దేనికైనా ఫస్ట్ మనము ఎక్కడైనా అది అమెరికాలో ఉండని ఇండియాలో ఉండని ఫస్ట్ వి రెస్పాండ్ టు ద కంప్లైంట్ ఇన్ ఏ లీగల్ వే త్రూ ఏ అటార్నీ. ఒక న్యాయవాది ద్వారా మనం రిప్లై ఇస్తాం. ఆ ఇచ్చిన తర్వాత వాళ్ళు నిజంగా అరెస్ట్ చేయాల్సి ఉంటే, ఇప్పుడు ఆర్జీవి గారు ఉండే, ఆయన హైదరాబాద్ దాక్కున్నా ఫామ్ హౌస్ దాక్కున్నా అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు కదా, పోసాని కృష్ణమూర్తి గారిని చేశారు కదా. తర్వాత ఆయన లాయర్ ద్వారా బెయిల్ తీసుకొని మళ్ళీ పోరాడుతున్నారు కదా. సో దట్స్ ద వే లీగల్ ప్రాసెస్ వర్క్స్. అంటే ఆర్జీవీకి నోటీసులు సర్వ్ చేశారు, ఆర్జీవీ వెళ్ళి విచారణకు హాజరయ్యారు, మాట్లాడొచ్చారు. సో ఇప్పుడు మీకు కూడా నోటీసులు సర్వ్ చేస్తారు కాబట్టి ఏదో ఒక సందర్భంలో బహుశా మీరు పోలీసుల ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంటుందేమో. వాళ్ళ భారత రాజ్యాంగ చట్ట ప్రకారం విదేశాల్లో ఉన్న వరకు ఎలాంటి రూల్స్ వర్తిస్తాయో నాకు అవే వర్తిస్తాయి. అంటే చట్టాల ప్రకారం మీరు భారతదేశంలో పుట్టిన విదేశీ పౌరుడిగా ఉన్నారా, లేదంటే విదేశాలకు వెళ్ళి నివసిస్తున్న వ్యక్తిగా ఉన్నారా, నాన్ రెసిడెంట్ గా ఉన్నారా, అమెరికా పౌరుడిగా ఉన్నారా? విదేశాల్లో నివసిస్తున్న భారతీయ పౌరుడిగా ఉన్నాను. ఓకే, రైట్. ఎప్పుడు వస్తారు మీరు రాజ్బోడా గారు? తెలీదు, ఎందుకంటే నేను వచ్చి 20 ఏళ్ళ కింద వచ్చిన నేను ఈ సోషల్ మీడియాలో వీళ్ళు ఎవ్వరు చెప్పక ముందు నేను వచ్చిన. సో వాళ్ళు చెప్తే వస్తా, లేకపోతే లేదు. కానీ నా వీళ్ళని చూసుకొని నేను వస్తా. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజ్బోడా గారు, మీపై నమోదైన కేసు గురించి మాట్లాడినందుకు. మొత్తానికి రాజ్బోడాపై కేసు నమోదైంది అని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని రాజానగరంలో రాజ్బోడాపై కేసు నమోదు చేశారు. ఆయన ప్రవీణ్ మరణానికి సంబంధించి చేస్తున్న వ్యాఖ్యలపై ప్రవీణ్ మరణం కుట్ర అని అంటున్నారు, బీజేపీ పెద్దల హస్తం ఉంది అని రాజ్బోడా అంటూ ఉన్నారు. పోలీసులు చెప్తూ ఉన్నారు ఈ కేసులో ఇంకా పూర్తి వివరాలు వచ్చి ఇన్వెస్టిగేషన్ పూర్తయి పోలీసులు ఈ మరణం గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పేంత వరకు ఎవరు కూడా పుకార్లు స్ప్రెడ్ చేయొద్దు అని చెప్తూ ఉన్నారు. ఒకవేళ అలా ఎవరైనా అశాంతిని కలగజేసే విధంగా పుకార్లు సృష్టిస్తే, అసత్యాలు మాట్లాడితే వాళ్లపైన చర్యలు తీసుకుంటామని రాజ్బోడా బీజేపీ పెద్దల పేర్లను ఇందులోకి తీసుకొస్తున్నారు. అందుకే రాజ్బోడాపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు, రాజానగరం పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. రాజ్బోడా అంటూ ఉన్నారు తను ఇప్పుడు అమెరికాలో ఉన్నాను కాబట్టి తనకి ఇంకా ఎటువంటి సమాచారం అందలేదు. ఒకవేళ మెసేజ్ రూపంలోనో లేదా నోటీస్ రూపంలోనో పేపర్ల రూపంలోనో ఆయనకు ఈ కంప్లైంట్కి సంబంధించిన కేసు గురించిన వివరాలు అందితే ఆ తర్వాత లీగల్గా తన న్యాయవాదితో రియాక్ట్ అవుతాను అని చెప్తున్నారు. సో ఏదైనా కూడా నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను, కానీ ఇలాంటి కేసులు రాజ్యాంగం ప్రకారం వాక్ స్వాతంత్రాన్ని ఉపయోగించుకునే వారి నోరు నొక్కడానికి ఉపయోగిస్తున్న కేసులను రాజ్బోడా అంటున్నారు. కానీ పుకార్లు సృష్టిస్తే అది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది తప్ప వ్యక్తిగత స్వేచ్ఛ కిందకు రాదు అని పోలీసులు అంటూ ఉన్నారు. మరి చూద్దాం రాజ్బోడాకు నోటీసులు ఏ విధంగా సర్వ్ చేస్తారో. మీరేమనుకుంటున్నారు రాజ్బోడాపై నమోదైన కేసు గురించి? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని